బయటికి వెళ్తే మమ్మల్ని కూడా తెస్తున్నారని ఆయన అంటే ప్రభుత్వ వైఫల్యంగా. సాక్షాత్తు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అనంటే, నోట్లో నుంచి మాటలు వచ్చాయనంటే ఆశ్చర్యం కలిగించే ఘటన. మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని? చంద్రబాబు నాయుడు కాదా ప్రశ్నించాల్సింది? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం ఎక్కడండి న్యాయం? నీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, కౌన్సిలర్ మొగుడు, కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తానంటాడు, ఇంకేమనంటే ఇంకేదో అంటాడు, డైలాగులు, సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతుంటాడు. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్ప తగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదో అంటారు తీరం ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పడవలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. షూర్ అండి, తప్పకుండా. ఎందుకంటే నేనేమంటానంటే, నేను ఇందాక కూడా మళ్ళీ అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు, కానీ కాళ్ళు చేయిలు పని చేయనోడు కూడా పౌరుషం వచ్చింది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయనివాడు కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లే. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే, అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు, వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు, ఎక్కడో 4 గోడల మంచి వాగేసి వెళ్ళిపోవట్లే, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. నా గురించి జాలెందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా, చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద. ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు,
ఆ కుటుంబం మీద, ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్, ఆ కుర్రోడు మీద, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి. జాలి మీరు అంటున్నారు, అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ మనిషికి? చెప్పండి ఒకసారి అడగండి. జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో. జాలి అన్న పదానికి, దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టే తల్లిని చెల్లిని అన్ని ఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే. వదిలేండి, లీవ్ ఇట్. చాలు 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 చాలు. కళ్యాణ్ గారు బహిరంగంగా మాట్లాడిన తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని భారీగా అరెస్ట్ చేశారు. కానీ అంతకు ముందు ఎందుకు ప్రభుత్వం అంత యాక్టివ్గా పనిచేయలేదు? యా, ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఏమండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన తర్వాత మీరు మేము చర్యలు తీసుకున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా. ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకపోతే, ఎంత మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోతే, ఇమీడియట్గా పలానా దగ్గర పలానా సోషల్ మీడియా వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈ గ్రౌండ్ వర్క్ మేము ఇంచుమించుగా చాలా రోజుల బట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని అకౌంట్లు, ఇన్ని కామెంట్స్ మేము బేస్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజు 2 రోజుల్లోనే జరిగిన ఇది కాదు. ఇది సుమారుగా ఒక నెల రోజులు, నెల 15 రోజులు ముందు నుంచి సాగుతుంది. కాకపోతే మీలాంటి వాళ్ళు కొన్ని అనుకోనండి, మా ఇండియా గవర్నమెంటే కదా, మేమే కదా, మీకేంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ.